నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 22వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠమాస పూర్ణిమ తిథి ఉదయం 6:37 వరకు, తదుపరి బహుళపక్ష పాడ్యమి తిథి రాత్రి తెల్లవారుజామున 5:12 వరకు, మూలా నక్షత్రం సాయంత్రం 5:54 వరకు, తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. శుక్లయోగం సాయంత్రం 4:45 వరకు, తదుపరి బ్రహ్మయోగం. భవకరణం ఉదయం 6:37 వరకు, బాలవకరణం సాయంత్రం 5:58 వరకు, కౌలవకరణం రాత్రి తెల్లవారుజామున 5:12 వరకు ఉంటాయి. నక్షత్రవర్జం సాయంత్రం 4:20 నుండి 5:54 వరకు, మరలా రాత్రి 3:10 నుండి 4:42 వరకు. అమృతకాలం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 1:11 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:53, చంద్రోదయం సాయంత్రం 7:28, చంద్రాస్తమయం లేదు. అభిజిత్ ముహూర్తం పగల 11:52 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:43 నుండి 7:29 వరకు. రాహుకాలం ఉదయం 9:01 నుండి 10:40 వరకు. గుళిక కాలం ఉదయం 5:43 నుండి 7:22 వరకు. యమగండం మధ్యాహ్నం 1:57 నుండి 3:36 వరకు. ఈరోజు జ్యేష్ఠ పూర్ణిమ వ్రతం. భక్తులు ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు. ఈరోజు ఇష్టి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం అన్వాదానం, ఇష్టి రెండూ ప్రధానమైన పూజలు. వైష్ణవులు అన్వాదానం రోజంతా ఉపవాసం ఉండి ఇష్టి రోజు ఈరోజు యజ్ఞం చేస్తారు. ఈరోజు ఏరువాక పూర్ణిమ. కృషి పూర్ణిమ పేరుతో ఉత్తర భారతదేశంలో పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ ప్రత్యేకంగా రైతులు అనాదిగా ఆచరించే పండుగ. ఎక్కువ సందర్భాలలో ఈ పండుగ మృగశీర్ష కార్తె తర్వాత వచ్చే పౌర్ణిమ రోజు జ్యేష్ఠమాసంలో వస్తుంది. తెలుగు రాష్ట్రాల రైతులు ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారు. తెలుగులో ఏరు అంటే నది లేదా కాలువ లేదా వాగు అని అర్థం. నైరుతి ఋతుపవనాల వర్షాకాల ప్రారంభానికి సూచన. ఈరోజు మొదటిసారి పొలాన్ని నాగలితో దుక్కుతారు. ఈరోజు రైతులు వ్యవసాయ పనిముట్లను, నాగలిని, ఎద్దులను ప్రత్యేకంగా అలంకరించి శుభసూచకంగా నవధాన్యాలను పొలాల్లో జల్లి ఈ సంవత్సరం పంట బాగా పండాలని ప్రార్థిస్తూ పూజలు చేస్తారు. అందుకనే ఈ పండుగను వృషభ పూజ అని కూడా పిలుస్తారు. ఒరిస్సా రాష్ట్రంలో ఈరోజు దేవస్నాన వ్రతం పేరుతో పండుగ జరుపుకుంటారు. మొదటిసారిగా జగన్నాథ స్వామి రూపంలో శ్రీకృష్ణుడు కనిపించిన రోజు అని నమ్మకం. పూరి జగన్నాథ స్వామికి ఈరోజు ప్రత్యేక పవిత్ర స్నానం, ప్రత్యేక పూజలు జరుగుతాయి. భారతదేశంలో పుట్టిన గొప్ప కవి, ఆధ్యాత్మిక గురువు, సంఘ సంస్కర్త కబీర్దాస్ గారి జయంతి ఈరోజు ఉదయం 6:37 నుండి సాయంత్రం 5:54 మధ్యకాలంలో అత్యంత వినాశ విధ్వంసకరమైన జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. అది పాడ్యమి తిథి మూలా నక్షత్ర కలయిక చేత ఏర్పడుతుంది. ఈ సమయంలో చేసే ఎటువంటి పనులైనా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో జన్మించే శిశువులకు అనారోగ్య లక్షణాలు ఉంటాయి. కాబట్టి సరైన శాంతి విధానాలు చేయించుకోవటం అవసరం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.